ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మనం సందర్భం కాదు ఇది కాకపోయినప్పటికీ కూడా ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ను కూడా ఏదైతే శ్రీకాకుళంలో జరిగిన ఇన్సిడెంట్ దీన్ని కూడా వాళ్ళు అసత్య ప్రచారాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో ఇది పక్కన పెట్టా కానీ అసలు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఆ తుఫాను కంటే ఆలస్యంగా రావడం, ఆ తర్వాత తుఫాను కంటే వేగంగా వెళ్ళిపోవడం ఎట్లా చూస్తారు ఇది? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. సార్ నమస్తే. మన భారతీయ వాంగ్మయంలో ధర్మంలో, వేదంలో, పురాణాల్లో, ఇతిహాసాల్లో 2 వైరిపక్షాలు ఉంటాయి. ఒకటి దేవతలు, 2 దానవులు అంటే రాక్షసులు. అలాగే నేటి భారతంలో రాజ్యాంగ చట్టం ప్రకారంగా నడుచుకునే ప్రజాస్వామిక దేశంలో, సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అనే ఒక రాక్షస వర్గంతో కూటమైన ఒక మానవతా దృక్పథం ఉన్నటువంటి, దేవతా దృక్పథం ఉన్నటువంటి పక్షం గత 5 ఏళ్ళు పోరాటం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోరాటం చేస్తుంది. వాళ్ళకి అబద్ధం ఆయుధం. ఇక్కడ నిబద్ధత, సిద్ధాంతం, ప్రజా సంక్షేమం, మానవ ధర్మం కూటమిలో ముఖ్యం. అది రాద్ధాంతం మీద, అబద్ధం మీద, రాజ్యాంగానికి విరుద్ధంగా సొంత ఎజెండా తోటి పార్టీని పెట్టి ప్రభుత్వంలోకి వచ్చి రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశారో చరిత్రలో మనం ఒక 2 ఏళ్ల క్రితమే మనం చూసాం. ఇప్పటికీ అబద్ధాన్ని నమ్ముకొని, అసత్య ప్రచారాన్ని నమ్ముకొని ప్రజలకి ఇంకా 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 దూరం అవుతున్నటువంటి ఏకైక పార్టీ వైసీపీ పార్టీ. అంటే పోయాక వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. దానికి పోయే కాలం వచ్చింది. అన్ని పొల్లు మాటలే మాట్లాడుతుంది, సొల్లు కబుర్లే చెబుతుంది. ఒక్కటంటే ఒక్కటి నిజం మాట్లాడే పాపాన పార్టీ పోవడం లేదు. తుఫానుకి నిజం మీకు గతంలో 96లో భయంకరమైనటువంటి తుఫాను కోనసీమను కుదిపేసింది. తర్వాత తిత్లీ తుఫాను, హుద్హుద్ తుఫాను, ఇటువంటి తుఫానులు, ప్రకృతి సిద్ధమైనటువంటి తుఫానుల్ని, రాజకీయ తుఫానుల్ని చూసి రాజకీయ కొలుములో రాటు తెలినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మొన్న ఎంత డిజాస్టర్ మేనేజ్మెంట్ చేశారండి. తుఫాను కోసం జనం ఎదురు చూశారు. ఎప్పుడు వస్తుంది, ఎలా ఉంటది, దాని అంతు చూద్దాం, దాన్ని ఎదుర్కొందాం, దాంతో పోరాడదాం అని అప్రమత్తమై ధైర్యం అనే ఆయుధం, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ధైర్యం అనే ఆయుధంతో ఎదురు చూసి ఆఖరికి అది నిర్వీర్యమైపోయి పక్కదారి పట్టిపోయింది తుఫాన్ ఆంధ్రప్రదేశ్ నుండి. ఇంత గొప్ప బాధ్యత కలిగినటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇక్కడ ఉంటే, ఇంత జవాబుదారీతనం గల ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇక్కడ ఉంటే, ఆయన బెంగళూరులో పడుకుని ఏదో చుట్టం చూపుగా వచ్చి ఎవరినో గిల్లి జోలపాడి, లేకపోతే ఇంటి మీద రాజేసి వీపొగ్గి ఏదో చిల్లర గొడవలు పెట్టి పార్టీని బతికించుకోవాలని అనుకుంటున్నాడు. కానీ పార్టీ చచ్చిపోయింది. చచ్చిపోయిన పార్టీని బతికించుకునే విద్య అతని దగ్గర లేదు. ఇంకా చావు తిరుగుతేట్లే, గావు కేకలే, సంధి ప్రేలాపనలే. ఓకే, అంటే వీళ్ళ దృష్టిలో ప్రజలు వీళ్ళ పత్రికలో, వీళ్ళ ఛానల్లో, లేకపోతే వీళ్ళ నాయకులు ప్రెస్ మీట్లలో ఏది చెప్తే అది నమ్మేసే అజ్ఞానులా జనం. చిన్న కుర్రోడు, బొడ్డు మీద తడి ఆరని కుర్రోడుకు కూడా ఈవేళ ప్రపంచంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఆ సమాజంలో ఏం జరుగుతుందని సరైనటువంటి అవగాహనతోటి, దృక్పథంతో ఉన్నటువంటి జనరేషన్, ఉన్నటువంటి తరం ఉన్నటువంటి రోజులు ఇవి. ఈ రోజుల్లో నువ్వు నీ టక్కుటమారు విద్యలతోటి, నీ గజకర్ణ గోకర్ణ పెట్టకథలతోటి ప్రజలను నమ్మించాలంటే నువ్వే బొమ్మైపోతావు. రైట్ సార్, అదే జరుగుతోంది రాష్ట్రంలో. ఆయన చేసినటువంటి, అంటే ఇవన్నీ కూడా ఏదో క్రియేట్ చేసేవి, అవన్నీ కూడా బూమరాగ్ అవుతున్నాయి, మళ్ళీ ప్రజలకు తెలిసిపోతున్నాయి. సైదా గారు నిజంగా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నేను ప్రతిపక్ష నాయకుడిని అని స్వయం ప్రకటిత ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి, మరి అది ఒక హోదా కోసమే కావాలా? ఇట్లాంటి ఇన్సిడెంట్స్ రాష్ట్రంలో